హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము చూడండి ప్రియులారా, ఈ మాట 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో యేసు ప్రభువారు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భక్తి కలిగి జీవించాడట యేసు ప్రభు. అంటే శరీరంతో ఉన్నంత కాలం శ్రమ అనుభవించాడండి, కన్నీళ్లు గార్చాడండి. బా శ్రమ, అలాంటి శ్రమ మనం అనుభవిస్తున్నామా? అప్పుడు శ్రమ దినాల పేరట ఆచారాన్ని అనుసరిస్తున్నామా? ఆలోచించాలి. శ్రమ అనుభవిస్తున్నామా? ఆచరిస్తున్నామా? ఆచరించే క్రైస్తవం ఈ లోకంలో కనబడతా ఉంది, అనుభవించే వాళ్ళు తక్కువ. దేవుని పేరట అవమానం జరిగితే దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని పేరట దెబ్బలు తగిలితే దేవుని మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సిగ్గొస్తే దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిందలు వస్తే విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పు వస్తే, కరువు వస్తే దేవుని దేవుడు మంచోడు కాదు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడిని బోన్లో పెట్టి నిలబెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జగదీశ్వరు మా ప్రభువే శరీరధారిగా ఉన్న దినములలో ఎంతో రోదన అనుభవించాడట. ఆయన రోదనలో, ఆయన కన్నీళ్ళలో అసలు మన కన్నీళ్ళంతా, మన రోదన ఎక్క, మన బాధ ఎక్క, మన శ్రమ ఎక్క, శ్రమ ఎక్కలు ఉన్నాయండి.